బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ ఐక్యవేదిక పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు నస్పూర్లో వ్యాపారస్తులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు బంగ్లాదేశ్ లో దాడులను ఖండించకపోవడం దారుణమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఏకమై హిందువులపై దాడులను అడ్డుకోవాలని కోరారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు హిందువుల పక్షాన పోరాడాలని హిందూ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై ముస్లిం మూకలు ఎంతో ఘోరంగా దాడులు చేసి మన హిందూ మహిళలపై, అలాగే చిన్నారులపై, అలాగే హిందువులపై, అలాగే దేవాలయాలపై ఎంతో దాడులు చేయడం చాలా బాధాకరం. దానికి బదులుగా ఈరోజు మా తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల పట్టణంలో ఈరోజు వ్యాపారస్తులు, వర్తకులు, అలాగే మన స్కూళ్ళు, కాలేజీలు ఈరోజు బంద్ స్వచ్ఛందంగా ప్రకటించి ఈరోజు మా ర్యాలీలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ దేశంలో హిందువులపై జరుగుతున్న అకృత్యాలు, అరాచకాలను తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఏదైతే హిందువుల సంఘీభావంగా తెలపడానికి ఇలా మంచిర్యాల పట్టణంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అలాగే నిరసన ర్యాలీని చేయడం కూడా జరిగింది. దీనికి సహకరించినటువంటి హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో హిందూ సమాజానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ ఒక దాడిని భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాజకీయ పార్టీ ఖండించకపోవడం చాలా బాధాకరం. ఏదైతే దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే హిందూ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్క హిందూ కార్యకర్తను కోరుకోవడం జరుగుతుంది.